సంఖ్యలు అనే పాఠానికి సంబంధించి కొన్ని భావనలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ భావనలు మనకు మైండ్లో ఉంటే ఈజీగా ఈ పాఠాన్ని మనం దాటొచ్చు. అందులో మొట్టమొదటిది సహజ సంఖ్యలు. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలని సహజ సంఖ్యలు అంటారు. వీటిని ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు. అతి చిన్న సహజ సంఖ్య 1. అతిపెద్ద సహజ సంఖ్య చెప్పలేము. n = 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. నెక్స్ట్ పూర్ణాంకాలు. సున్నాతో కలిపి సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. వీటిని W అనే అక్షరంతో సూచిస్తారు. అతి చిన్న పూర్ణ సంఖ్య 0, అతిపెద్ద పూర్ణ సంఖ్య చెప్పలేం. W = 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. తర్వాత పూర్ణ సంఖ్యలు. రుణ సహజ సంఖ్యలను పూర్ణాంకాలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని I లేదా Zతో సూచిస్తారు. అతిపెద్ద పూర్ణ సంఖ్య చెప్పలేము, అతి చిన్న పూర్ణ సంఖ్య చెప్పలేము. ఎందుకంటే వీటిలో మైనస్లో సంఖ్యలు ఉన్నాయి, ఇటుపక్క ప్లస్లో సంఖ్యలు కూడా ఉన్నాయి. కాబట్టి 0ను తటస్థ సంఖ్య అని అంటారు. I or Z = -3 మైనస్లో -4 కూడా ఉంటుంది, దానికి ముందు -5 ఉంటుంది, ఇటుపక్క వస్తే 3 తర్వాత 4 5 6 అండ్ సో ఆన్ అన్నీ ఉంటాయి. కాబట్టి రుణ సహజ సంఖ్యలను పూర్ణాంకాలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. ఒక సంఖ్యకి రుణ గుర్తు ఉన్నప్పుడు అన్నిటికంటే పెద్ద సంఖ్యే అతి చిన్న సంఖ్య అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ -1 -2 అనే 2 సంఖ్యలు తీసుకుందాం అనుకోండి. ఈ రెండిట్లో ఏది పెద్దది? -1 అనేది పెద్దది. ఎందుకంటే ఒక సంఖ్యకి రుణ గుర్తు ఉన్నప్పుడు అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అవుతుంది. -2 -3లలో పెద్ద సంఖ్య -2, చిన్న సంఖ్య -3. 1 -1లలో పెద్ద సంఖ్య 1, ఎందుకంటే ప్లస్ గుర్తుంది కాబట్టి. మైనస్ గుర్తుంటే అది ఎంత పెద్ద సంఖ్య అయినా అది చిన్న సంఖ్యగా మనం భావించాల్సి ఉంటుంది. తర్వాత అకరణీయ సంఖ్యలు. P/Q రూపంలో ఉన్న సంఖ్యలు సచ్ దట్ Q is not equal to 0. Q అనేది 0 కాకూడదు. ఈ రూపంలో ఉన్న సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. వీటిని Q అనే అక్షరంతో సూచిస్తారు. అయితే అకరణీయ సంఖ్యలు భిన్న రూపంలో ఉంటాయి. అతి చిన్న అకరణీయ సంఖ్య చెప్పలేము, అతిపెద్ద అకరణీయ సంఖ్య కూడా చెప్పలేము. Q is equal to -4 -2/3 -3 -1 0 1 2 3 10/3 అండ్ సో ఆన్. అకరణీయ సంఖ్యలలో లవం 0 కావచ్చు, కారణంగా 0 అనేది ఒక అకరణీయ సంఖ్య, అంటే 0/1 0. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ అకరణీయ సంఖ్యలు అవుతాయి. అంటే మనకి బొమ్మ రూపంలో చూడొచ్చు. సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 ఇవన్నీ పూర్ణాంకాల్లో ఉంటాయి. పూర్ణాంకాలు అంటే 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ అవన్నీ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. పూర్ణ సంఖ్యలు అంటే మైనస్లు ప్లస్లు 0 కలిపి పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఈ 3 NWZ అనే 3 కలిపి అకరణీయ సంఖ్యల్లో ఉంటాయి. కాబట్టి సహజ సంఖ్యలని, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఇవన్నీ అకరణీయ సంఖ్యలో ఉంటాయి. అకరణీయ సంఖ్యలు అంటే భిన్న రూపంలో ఉంటాయి. లవం హారం అని అంటాం. లవం 0 కావచ్చు, కానీ హారం 0 కాకూడదు. కరణీయ సంఖ్యలు P/Q రూపంలో రాయలేని సంఖ్యలు లేదా వర్గమూలం కనుగొనలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. వీటిని S అనే అక్షరంతో సూచిస్తారు. 2 కరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య అవుతుంది. అంటే √2 + √3, √5 + √7 కరణీయ సంఖ్య. ఒక సంఖ్య ఒక కరణీయ సంఖ్యల లబ్ధం కరణీయ సంఖ్య అవుతుంది. అంటే 2 × √3 5 × √7 అంటే ఒక సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం అది. తర్వాత వాస్తవ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలను, కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలు వీటిని వాస్తవ సంఖ్యలని R అనే అక్షరంతో సూచిస్తారు. మనకి జాగ్రత్తగా గమనిస్తే అకరణీయ సంఖ్యల్లో Q అనే అక్షరంతో, కరణీయ సంఖ్యలను S అనే అక్షరంతో సూచిస్తాం. ఈ రెండింటిని కలిపి R అనే వాస్తవ సంఖ్యలతో సూచిస్తాం. ఓకే, ప్లీజ్ భావనల గురించి నేర్చుకుందాం. వాస్తవ సంఖ్యలు అనే పాఠం గురించి ఇది పరిచయం పార్ట్ 2. పార్ట్ 1లో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యల గురించి తెలుసుకున్నాం.
ఈ వీడియోలో మనం మొదటిది ప్రధాన సంఖ్యలు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ 10th క్లాస్ మ్యాథ్స్. ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. దీనికి ఇంకో నిర్వచనం కూడా ఉంది. ప్రధాన సంఖ్యలకి మరొక నిర్వచనం, మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే ఒకటి మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలు గల సంఖ్యలు, లేదా కేవలం 2 కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. లేదా గరిష్టంగా 2 మాత్రమే ఉండాలి, 2 సంఖ్యలు మాత్రమే వాటికి కారణాంకాలుగా ఉండాలి. అదే మీకు ఇచ్చాను చూడండి. గరిష్టంగా 2 లేదా ఖచ్చితంగా కారణాంకాల సంఖ్య 2 కలిగిన సంఖ్యలు అంటే ఇప్పుడు 2, 3, 5, 7 ఉదాహరణలు ఇచ్చామనుకోండి. ఇప్పుడు 2 అనే నెంబరు 1 ఎక్కల్లో రావాలి, 1 2 2, లేదా 2 ఎక్కల్లో రావాలి, 2 1 2. 3 అనే నెంబరు 1 3 3, లేదా 3 1 3. అంటే వీటికి కారణాంకాలు 2 నెంబర్లే ఉన్నాయి. 2 అనే సంఖ్య కారణాంకాలు 1 లేదా 2, 3 అనే సంఖ్య కారణాంకాలు 1 లేదా 2. కాబట్టి గరిష్టంగా 2 లేదా ఖచ్చితంగా కారణాంకాల సంఖ్య 2 కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. అయితే ఈ ప్రధాన సంఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఉదాహరణకి ప్రధాన సంఖ్యలు ఏవేంటి అంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97 ప్రధాన సంఖ్యలు. మరొకసారి ప్రధాన సంఖ్యల యొక్క నిర్వచనం చెప్తున్నాను. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. లేదా గరిష్టంగా కారణాంకాల సంఖ్య 2గా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. మనకి బిట్లలో అడుగుతారు, గరిష్టంగా ఒక సంఖ్యకు గరిష్టంగా 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి, వాటిని డాష్ అంటారు, ప్రధాన సంఖ్యలు అంటారు. తర్వాత వీటిని బట్టి, ప్రధాన సంఖ్యలను బట్టి మనం కంక్లూజన్ రావచ్చు. 97 వరకే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. 1 నుంచి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు 15, 50 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు 10, 1 నుంచి 100 వరకు మొత్తం 25 ఉన్నాయి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. 101 నుంచి 200 వరకు ఎన్ని, 200 నుంచి 300 వరకు ఎన్ని, 300 నుంచి 400 వరకు ఎన్ని, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మన లిమిట్ ఎంతవరకు అంటే మినిమంగా మనం 100 ప్రధాన సంఖ్యలను మనం తెలుసుకొని ఉండాలి. తర్వాత ఈ ప్రధాన సంఖ్యల్లో సరి ప్రధాన సంఖ్య 2, కనిష్ట ప్రధాన సంఖ్య 2, సరి ప్రధాన సంఖ్య 2, కనిష్ట ప్రధాన సంఖ్య 2, కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3. అది మీకు ఇక్కడ ఇవ్వలేదు, రాసుకోండి. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3. తర్వాత కవల ప్రధాన సంఖ్యలు. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఏవైనా ఇప్పుడు 2 ప్రధాన సంఖ్యలను కన్నా మనం తీసుకుంటే ఆ రెండింటి మధ్య తేడా 2 ఉండాలి. సపోజ్ 3, 5 ఉందనుకోండి. ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 2. 5 - 3 2. తర్వాత 5, 7 ఉందనుకోండి. ఆ రెండింటి మధ్య తేడా 2. 11, 13 ఉందనుకోండి. ఆ రెండింటి మధ్య తేడా 2. అయితే వీటిని కనుక తీసుకున్నట్లయితే కవల ప్రధాన సంఖ్యలు ఏవేంటంటే 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73. ఇక్కడ ఒక విషయం మనం గమనించుకుంటే 2 సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు అని పిలవబడాలి అని అంటే అవి తప్పనిసరిగా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. మనకి ఇచ్చిన నిర్వచనం ప్రకారమే చెప్తున్నా. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అని అంటే అవి ఆ 2 ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. తర్వాత 1 నుంచి 50 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. 50 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. దేర్ఫోర్ 1 నుంచి 100 వరకు గల
కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అంటే 8 ఉన్నాయి. కాబట్టి ఇది కవల ప్రధాన సంఖ్యల గురించి బ్రీఫ్గా. తర్వాత పరస్పర ప్రధాన సంఖ్యలు, వాటినే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. వాటిని రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. పరస్పర సంఖ్యలు అన్న ప్రధాన సంఖ్యలన్నా సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా ఒకటే. ఈ కాన్సెప్ట్ మీద మనకి 4 మార్కుల క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే గల సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఉమ్మడి కారణాంకం 1. సపోజ్ 2 సంఖ్యలు తీసుకుందాం, 2, 3. 2కి కారణాంకాలు ఏమున్నాయి? 1, 2. 3కి కారణాంకాలు ఏమున్నాయి? కారణాంకం అంటే ఏం లేదండి, అది ఏ ఎక్కల్లో వచ్చిందో దాన్ని కారణాంకం అంటాం. 2 అనేది 1 ఎక్కల్లో వచ్చింది, 2 ఎక్కల్లో వచ్చింది. 3 అనేది 3 ఎక్కల్లో వచ్చింది, 1 ఎక్కల్లో వచ్చింది. ఈ రెండిటికి కామన్గా ఉన్నది 1వ ఎక్కం. కాబట్టి 2, 3లకి ఉమ్మడి కారణాంకం 1. కాబట్టి 2, 3 అనేది సాపేక్ష ప్రధాన సంఖ్య అవుతుంది. అట్లాగే 3, 4, అట్లాగే 4, 5 అండ్ సో ఆన్. అంటే 2 వరుస సంఖ్యలు కనుక మనం తీసుకుంటే ఆ రెండిటి యొక్క ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే ఉండాలి. ఈ మూడిటి ఎగ్జాంపుల్స్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఎట్లాగంటే 2, 3, 3, 4, 4, 5 ఇవన్నీ వరుస సంఖ్యలు. అంటే ఏ 2 వరుస సంఖ్యలైనా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏ 2 వరుస సంఖ్యలు, సపోజ్ 11, 12, 11కి 12కి కామన్గా రెండిటికి రెండిటికి కామన్గా ఉన్నటువంటి అంకె ఏంటిది? 11 అనేది 1 ఎక్కల్లో వస్తుంది, 12 అనేది 1 ఎక్కల్లో వస్తుంది. కాబట్టి 11 కారణాంకం 1, 12 కారణాంకం 1. ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం 1 అనే నెంబర్ ఉంది. కాబట్టి ఆ రెండింటిని 11, 12ని పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటాం. అట్లాగే ఇంకా తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్ 2, 3, 3, 5, 5, 7. వీటిని మనం ఈ నెంబర్స్ మీద గమనిస్తే ఇవి ప్రధాన సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యలు ఏ 2 వరుస ప్రధాన సంఖ్యలైనా, ఏ 2 ప్రధాన సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ కవల ప్రధాన సంఖ్యలకి, పరస్పర ప్రధాన సంఖ్యలకి చిన్న తేడా మీరు గమనించాలి. కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అని అంటే అవి కంపల్సరీ ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు అవ్వాలి అంటే అవి ప్రధాన సంఖ్యలు అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఏ 2 వరుస ప్రధాన సంఖ్యలైనా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అట్లాగే ఏ 2 వరుస సహజ సంఖ్యలైనా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ప్రధాన సంఖ్యలన్నీ కవల ప్రధాన సంఖ్యలు అవుతాయా అంటే చెప్పలేము. ఆ రెండింటి మధ్య తేడా 2 ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. కానీ కవల ప్రధాన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయి. పరస్పర ప్రధాన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అవుతాయా అంటే కావు. కానీ ప్రధాన సంఖ్యలన్నీ పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏ 2 ప్రధాన సంఖ్యలైనా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. తర్వాత లాస్ట్ టాపిక్ సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు అంటే ఒక సంఖ్యను మనం తీసుకుంటే ఆ సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సపోజ్ 4 అనే నెంబర్ ఉంది. 4 అనే నెంబరు 1 ఎక్కల్లో వచ్చింది, లేదా 2 ఎక్కల్లో వచ్చింది, లేదా 4 ఎక్కల్లో వస్తుంది. అంటే 1 4 4, 2 4, 4 1 4. దీనికి 3 కారణాంకాలు ఉన్నాయి. 2 కంటే ఎక్కువే కదా, అదే డెఫినేషన్ మనకి. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు గల సహజ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అట్లాగే 6 అనే నెంబరు 1 ఎక్కల్లో వస్తుంది, 2 ఎక్కల్లో 2 3, 3 ఎక్కల్లో 3 2, 6 ఎక్కల్లో 6 1. కాబట్టి 1 అనే సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 1 2 3 6 4 కారణాంకాలు ఉన్నాయి. 2 కన్నా ఎక్కువే కదా. కాబట్టి సంయుక్త సంఖ్యలు అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు గల సహజ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అట్లాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే 8 అనే నెంబర్ ఉంది. 1 2 4 8 దానికి కారణాంకాలు. 9 అనే నెంబర్ ఉంది. 1 ఎక్కల్లో వస్తుంది, 3 ఎక్కల్లో వస్తుంది, 9 ఎక్కల్లో వస్తుంది. అట్లాగే 12 అనే నెంబర్ ఉంది. 1 ఎక్కల్లో వస్తుంది, 2 3 4 6 12. కాబట్టి ఒక సంఖ్యను మనం తీసుకుంటే దానికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు కనుకుంటే దాన్ని సంయుక్త సంఖ్యలు అంటాం. ఈ సంయుక్త సంఖ్యలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని యూక్లిడ్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. హాయ్ వేస్,
వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10వ తరగతి గణిత పాఠ్య పుస్తకానికి సంబంధించి వాస్తవ సంఖ్యలు అనే పాఠంలో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అనే టాపిక్ మనం నేర్చుకున్నాం. దీని గురించి ఆల్రెడీ మీకు మాన్యువల్గా ఒక వీడియో చేశాను, అయినా చూడండి ఒకసారి. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం గురించి మనం నేర్చుకోబోయే ముందు సంయుక్త సంఖ్య అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. సంయుక్త సంఖ్య అంటే ఏంటి అనేది సంఖ్యా భావనలు తెలిపేటప్పుడే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. అక్కడే మీకు చెప్పాను, పార్ట్ 2లో వస్తుంది ఆ వీడియో. అయినా ఒకసారి చూడండి. సంయుక్త సంఖ్య అంటే ఒక నెంబర్ని మనం తీసుకుంటే, సపోజ్ 2 అనే నెంబర్ ఉంది. ఈ 2 అనే నెంబర్కి కారణాంకాలు ఏముంటాయి? కారణాంకం అంటే మనకు తెలియదు. ఓకే, మళ్ళీ చూద్దాం. కారణాంకం అంటే ఈ 2 అనే నెంబరు, 2 అనే సంఖ్య ఏ టేబుల్స్లో ఏ ఎక్కాల్లో వస్తుందో అవే 2 యొక్క కారణాంకాలు. 2 ఏ ఎక్కాలు వస్తుంది? 1 ఎక్కల్లో వచ్చింది. 1 2 2 లేదా 2 ఎక్కల్లో వస్తుంది. 2 1 2. ఓకేనా? అట్లాగే 3 అనే నెంబర్ ఉందనుకో, 1 ఎక్కల్లో వచ్చింది లేదా 3 ఎక్కల్లో వచ్చింది. అట్లాగే 4 అనే నెంబర్ కనుక తీసుకుంటే 1 ఎక్కల్లో వచ్చింది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏ నెంబర్ అయినా సరే 1 ఎక్కంలో రావాల్సిందే. అంటే ఏ నెంబర్కైనా 1 అనేది ఒక కారణాంకం. ప్రతి సంఖ్యకి 1 అనేది ఒక కారణాంకం. 4 అనేది 1 ఎక్కలో వచ్చింది. తర్వాత సెకండ్ టేబుల్లో వచ్చింది. తర్వాత ఫోర్త్ టేబుల్లో వచ్చింది. తర్వాత ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ప్రతి సంఖ్యకి 1 అనేది ఒక కారణాంకం. ప్రతి సంఖ్యకి అదే సంఖ్య, ప్రతి సంఖ్యకి అదే సంఖ్య, ప్రతి సంఖ్యకి అదే సంఖ్య అనేది ఇంకో కారణాంకం. కాబట్టి ఏ నెంబర్ తీసుకున్నా దానికి 1 అనేది ఒక కారణాంకం, దానికి అదే ప్రతి సంఖ్యకి అదే సంఖ్య ఒక కారణాంకం. కాబట్టి ప్రతి సంఖ్యకి కనీసం 2 కారణాంకాలు ఉంటాయి. ఓకే, కనీసం అనేది గరిష్టం కాదు, కనీసం 2 కారణాంకాలు ఉంటాయి. అట్లాగే 5 అనే నెంబర్ తీసుకుంటే 5 అనేది ఫస్ట్ టేబుల్లో వస్తుంది. 5 అనేది 5వ టేబుల్లో వస్తుంది, ఇంకంతే. తర్వాత 6 అనే నెంబర్ తీసుకుంటే ఫస్ట్ టేబుల్లో వస్తుంది, సెకండ్ టేబుల్లో వస్తుంది 2 3 6, థర్డ్ టేబుల్లో వస్తుంది 3 2 6, సిక్స్త్ టేబుల్లో వస్తుంది 6 1 6. ఓకేనా? ఇట్లా మనం ఏ సంఖ్యను తీసుకున్నా ప్రతి సంఖ్యకి 1 అనేది ఒక కారణాంకం, ప్రతి సంఖ్యకి అదే సంఖ్య మరొక కారణాంకం. తర్వాత ఇప్పుడు బోర్డు మీద మీకు 5 నంబర్లు రాశాను. ఈ 5 నంబర్లలో 2కి 3కి 5కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 2కి 3కి 5కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? కేవలం 2 కారణాంకాలే ఉన్నాయి. 2కి 3కి 5కి 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. కానీ 6కి 4కి ఎన్ని ఉన్నాయి? దీనికేమో 3, దీనికేమో 4. మరి ఇట్లా ఏమన్నా సరిపోండి. మీకు ప్రధాన సంఖ్యలు అనే
టాపిక్ చెప్పేటప్పుడే ప్రధాన కనీసం కాదు, ఏ సంఖ్యకైనా గరిష్టంగా 2 కారణాంకాలు ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు అంటారని చెప్పాను. ఈ సంఖ్య ఉంది, ఈ 2 అనే సంఖ్యకి గరిష్టంగా 2 కారణాంకాలే, 1, 2. మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయినా గరిష్టంగా 2 అనే సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. 3 అనే సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. 5 అనే సంఖ్యకి 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. కారణాంకాలు అంటే ఇంగ్లీష్లో ఫ్యాక్టర్స్. దెర్ ఈస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద నెంబర్ 2. దెర్ ఈస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఫర్ ద నెంబర్ 3 since they are called as prime numbers. ప్రధాన సంఖ్యలు అంటాం వాటిని. కాబట్టి ప్రధాన సంఖ్యలన్నిటికీ గరిష్టంగా 2 కారణాంకాలు ఉంటాయి. తర్వాత ఒకవేళ 2 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి సార్ అంటారు. కాబట్టి ఏదైనా ఒక సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి, దాన్ని మనం సంయుక్త సంఖ్య అంటాం. కాబట్టి 4కి 3 కారణాంకాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువే కదా. 6కి 4 కారణాంకాలు ఉన్నాయి, 2 కంటే ఎక్కువే కదా. కాబట్టి ఈ రెండింటిని మనం సంయుక్త సంఖ్యలు అంటాం. ఇంకా మనం సంయుక్త సంఖ్యల ఎగ్జాంపుల్ చూడాలి అంటే 8 అనే నెంబర్ తీసుకోండి. 8 అనే నెంబరు 8 అనే సంఖ్య ఏ ఎక్కాలు వస్తుంది? 1, 2, 4, 8 ఒకటో ఎక్కలు వస్తుంది. సెకండ్ టేబుల్లో, ఫోర్త్ టేబుల్లో, 8th టేబుల్లో వస్తుంది. కాబట్టి 8 అనే సంఖ్య కూడా సంయుక్త సంఖ్యకి ఒక ఉదాహరణ. ఇంకా మీరు రాసుకోవచ్చు 9 అనే సంఖ్య ఫస్ట్ టేబుల్ వస్తుంది, థర్డ్ టేబుల్ వస్తుంది, 9th టేబుల్ వస్తుంది. 3 కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి సంయుక్త సంఖ్యలు అంటే ఏదైనా ఒక సంఖ్యకి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యను మనం సంయుక్త సంఖ్య అంటాం. తర్వాత ఇంకా చూడండి. ఓకే, ఇవి సంయుక్త సంఖ్యలకు ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూడండి, 2, 3 వదిలిపెట్టి 4 రాసాం, 5 వదిలిపెట్టి 6, 7 వదిలిపెట్టి 8, 9, 10, 11 వదిలిపెట్టి 12 రాసాం, 13 వదిలిపెట్టి 14 రాసాం. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం వదిలిపెట్టిన సంఖ్యలు ఏమన్నాయి? 2, 3, 4, 5, 7, 11, 13, 17, 19 అండ్ సో ఆన్. ఇట్లా కొన్ని సంఖ్యలు వదిలిపెట్టి కొన్ని సంఖ్యలు మాత్రమే రాసాం. వీటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే ప్రధాన సంఖ్యలు తీసేయగా మిగిలిన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలే, ఒకటి తప్ప. కాబట్టి సంయుక్త సంఖ్యలకి ఇంకొక నిర్వచనం ఇచ్చాం మనం. అది స్టాండర్డ్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. అది స్టాండర్డ్. ఇంకొక నిర్వచనం కనుక అడిగితే 1 తప్ప, 1 మరియు ప్రధాన సంఖ్యలు తప్ప, 1 మరియు ప్రధాన సంఖ్యలు తప్ప మిగిలిన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు. ఈ సంయుక్త సంఖ్యని మనం కొన్ని రూపాల్లో రాయొచ్చు. చూద్దాం. 4 రాసుకోవచ్చు. 2 × 2, 6ని 2 × 3, 8ని 2 × 2 × 2, 9ని 3 × 3, 10ని 5 × 2, 12ని 2 × 2 × 3, 14ని 7 రోజులను రాయొచ్చు. 15ని 3 5లు రాయొచ్చు. 16ని 2 × 2 × 2 × 2, 18ని 20 ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకు సార్ ఇట్లా రాసుకున్నారు అని అడిగితే 4ని 2 × 2 రాశాం, 6ని 2 × 3 అని రాశాం, 8ని
2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాసాం. 9ని 3 ఇంటూ 3 అని రాసాం. 10ని 5 ఇంటూ 2 అని రాసాం. 12ని 4 3 12 అటు రాయకుండా 2 ఇంటూ 2 ఇంటూ 3 అని రాసాం. అంటే 2 4 4 3 12. 14ని 7 రోజులు అని రాసాం. ఎందుకు అలా రాసుకున్నామంటే ఇప్పుడు సపోజ్ 18 ఉంది. 18 డైరెక్ట్గా 9 రోజులు అని రాసుకోవచ్చు, లేదా 2 9 అని రాసుకోవచ్చు. కానీ ఆడ 3 ఇంటూ 3 ఇంటూ 2 అని రాసాం. మీరు జాగ్రత్తగా బోర్డును ఒకసారి గమనించండి. మనకున్న సంఖ్యలు ఏంటి అంటే 2 3 5 7 11. ఇంకా మనం పోయే కొద్ది 13 17 19 అని వస్తాయి. అంటే ఇది సంయుక్త సంఖ్య. ఇవన్నీ సంయుక్త సంఖ్యలే. ఈ సంయుక్త సంఖ్యలో మనం ఎట్లా రాసుకున్నాం? ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నాం. చూడండి, ఇక్కడున్న సంయుక్త సంఖ్యలన్నిటినీ ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నాం. అదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఏమంటాడంటే ఏ సంయుక్త సంఖ్యనైనా, చూడండి, ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. చూడండి, ప్రతి సంయుక్త సంఖ్య మనం ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఉపయోగించాం. అంతేగాని వేరే సంఖ్యను మనం తీసుకొని రాలా. కాబట్టి ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. ఇంకా ఏమంటాడంటే వాటి క్రమం ఏదైనప్పటికీ, అంటే 5 2 2 5 10 ప్రధాన సంఖ్యలే, మళ్ళీ వేరే సంఖ్యను రాయాలి. ఇక్కడ 2 7 ప్రధాన సంఖ్యలే, వేరే సంఖ్యను రాయాలి. ఇక్కడ 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైంది? వీటి క్రమం మారింది. ఇందాక ఫస్ట్ 5 ఉంది, తర్వాత 2. ఇక్కడ ఫస్ట్ 2 ఉంది, తర్వాత 5 ఉంది. అంటే ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. వాటి క్రమం ఏదైనప్పటికీ లబ్ధం ఏకైకం. చూడండి, 5 2 10, 2 5 10, 7 2 14, 2 7 14. వాటి క్రమం మారింది కానీ లబ్ధం మారలా. కాబట్టి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. వాటి క్రమం ఏదైనప్పటికీ. వాటి క్రమం ఏదైనప్పటికీ లబ్ధం ఏకైకం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం, ఫండమెంటల్ థీరం ఆన్ అర్థమెటిక్. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. వాటి క్రమం ఏదైనప్పటికీ లబ్ధము ఏకైకం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10వ తరగతి వాస్తవ సంఖ్యలు అనే పాఠం నుంచి పేజ్ నెంబర్ 8లో అభ్యాసం 1.2లో ఫస్ట్ రోమన్లో లెక్కలు చేయాలి. స్టేట్మెంట్ ఏమన్నాడంటే క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు. క్రింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నాడు. మనం లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు అన్నాం. కాబట్టి ఇక్కడ వాడేమన్నాడు? కింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. అందులో ఫస్ట్ లెక్క 140. చాలా 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 సింపుల్ మెథడ్. మనకి రెగ్యులర్గా మనం కషాకట్టం తెలుసు. 140 చివరిలో 0 ఉంది కాబట్టి 2 ఎక్కువ పోయింది. మీరు ఏ నెంబర్ అని తీసుకోండి,
ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 7, 2 ఏళ్ళు 14, 0, మళ్ళీ 2, 2 3 6, 1 ఉంటుంది, 2 5 10, 5 ఉంది కాబట్టి 5 ఏళ్ళు, 5 ఏళ్ళు 35, 7 1 లేదు, దట్ సెట్. ఇంకంత ఇంతవరకు ఇంకా రాయకూడదు. ఇప్పుడు 140 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. కాబట్టి 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7, 140. ఇక్కడ చూడండి, 140ని మనం ప్రధాన కారణాంకాల అర్థంగా రాసాం. అక్కడ 2, 5, 7 అనేవి ప్రధాన సంఖ్యలు, అంతకు మించి వేరే సంఖ్య మనకు అక్కడ లేదు. కాబట్టి 140ని ప్రధాన సంఖ్యల అర్థంగా రాస్తే ఫస్ట్ లెక్క ఆన్సర్ అది. సెకండ్ ప్రాబ్లం, $156, 156. చివరిలో ఆ సరి సంఖ్య ఉంది కాబట్టి ఒక నెంబర్ చివరిలో సరి సంఖ్య ఉంటే అది 2తో పోయింది. సరి సంఖ్యలు ఉన్న 0 ఉన్న సెకండ్ టేబుల్లో పోయింది. చూడండి, 2 ఏళ్ళు 14, 1 ఉంటుంది, 2 8 16, 78, మళ్ళీ 2, 2 3 6, 1 ఉంటుంది, 2 9 18, 39 ఏ టేబుల్లో పోయింది? 13, 13 3 39. Therefore 156 is equal to 2 ఇంటూ 2 ఇంటూ 13 ఇంటూ 3. ఓకేనా? 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 స్క్వేర్ ప్లస్ 30 ప్లస్ 3, 156. ఈ విధంగా ఆ 2 లెక్కలు చేస్తాం. తర్వాత 3వ లెక్క, థర్డ్ ప్రాబ్లం. $38, 25. చివరిలో 5 ఉంది కాబట్టి 5 ఎక్కువ తీసుకోండి. 5th టేబుల్ తీసుకుంటే 38 కదా, 5 ఏళ్ళు 35, 3 ఉంటుంది, 5 6 30, 2 ఉంటుంది, 5 5 25. నెక్స్ట్ మళ్ళీ 5 తీసుకోండి. 5 తీసుకుంటే ఎట్లా? 5 1 5, 2 ఉంటుంది, 5 5 25, మళ్ళీ 1 ఉంటుంది, 5 3 15. ఇప్పుడు 3 ఏకం, 3 5 15, 3 1 3, ఇక 51. మళ్ళీ 3 ఏకం, 3 1 3, 2 ఉంటుంది, 3 7 21. 17 అనేది ప్రధాన సంఖ్య. ఇంక 17తో మనకు సంబంధం లేదు. Therefore 38 25 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17. 5 ఎన్నిసార్లు వచ్చింది? 5 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 17, 3825. కాబట్టి ఈ విధంగా ఒక సంఖ్యను మనం ప్రధాన కారణాంకాల అర్థంగా రాయాలి అంటే దాన్ని భాగాహారం చేసేటప్పుడు ప్రధాన కారణాంకం అంటే ప్రధాన సంఖ్యలు తప్ప మనం వేరే తీసుకోకూడదు. అర్థవుతుందా? ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక లెక్క మీకు హోంవర్క్. దీన్ని ఆన్సర్ ప్లీజ్ comment in the comment section. Thank you. Please subscribe our channel Teacher Director. Hi viewers, welcome to our channel Teacher Director. ఈ వీడియోలో మనం 10th క్లాస్ వాస్తవ సంఖ్యలకు సంబంధించి
అభ్యాసం 1.2 కూడా అయిపోయింది, 1.1 అయిపోయింది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్తున్నాం. కర్ణీయ సంఖ్యలు అని చూపు, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, చూడండి. సపోజ్ పి అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే, పి అనేది ఒక ప్రధాన సంఖ్య అనుకుంటాం. ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయితే, చూడండి, పి అనేది ఒక ప్రధాన సంఖ్య, ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయితే ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది. ఇది స్టేట్మెంట్. పి అనేది ఒక ప్రధాన సంఖ్య, ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి కర్ణీయ సంఖ్యను చూపండి అనే లెక్కల్లో ఇది ఒక చిన్న స్టెప్గా వాడతాం. అది ఎందుకు వాడేమో మనకు తెలియదు, అందుకని ఇది నేర్చుకోవాలి. చూడండి, పి అనేది ఒక ప్రధాన సంఖ్య అన్నాడు. ప్రధాన సంఖ్యలు రాసుకుందాం ఒకసారి. 2, 3, 5, 7 ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి చూడండి, ఈ ప్రధాన సంఖ్యలు, వీటి ప్లేస్లో పి అనేది ప్రధాన సంఖ్య. తర్వాత ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అన్నాడు. ఏ వాల్యూస్ కూడా తీసుకుంటున్నాను నేను, ఏ వాల్యూస్ తీసుకుంటున్నాను. ధనపూర్ణ సంఖ్యలు అన్నాడు అంటే 2, 4, 3, 4, 5, 6, 7 తీసుకుంటే 8. ఓకేనా? ఇప్పుడు చూడండి, పి అనేది ప్రధాన సంఖ్య, ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. ధనపూర్ణ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యలు దానికి తేడా ఉండదు, అన్నీ కలిసే ఉంటాయి. ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. ఒకటి దగ్గర తీసుకోవాలి, నేను 2 దగ్గర తీసుకున్నాం కదా. ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ స్క్వేర్ని పి భాగిస్తే, ఇప్పుడు ఇది ఏ కదా, ఏ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నా. ఏ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64. జాగ్రత్త. పి ఒక ప్రధాన సంఖ్య, ఏ ఒక ధనపూర్ణ సంఖ్య. ఏ స్క్వేర్ని పి భాగిస్తే, ఏ స్క్వేర్ ఇది మొత్తం ఏ స్క్వేర్ వాల్యూస్, ఈ ఏ ఇది ఏ స్క్వేర్. ఓకేనా? ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ వాల్యూస్ని ఏ స్క్వేర్ని పి భాగిస్తే, పి వాల్యూస్ ఈ కదా, ఇవి ఏ స్క్వేర్ వాల్యూస్. ఇప్పుడు 4ని ఏ స్క్వేర్, ఇది 4ని 2 భాగించింది కదా, అంటే 2 ఎక్కలు 4 వస్తుంది కదా. అంటే ఏ స్క్వేర్ని 4 భాగిస్తే, 2 4ను భాగిస్తే 2ను కూడా భాగించింది. అట్లాగే చూడండి, 3 అనేది 9ను భాగిస్తే 3 అనేది 3ను భాగిస్తుంది. అట్లాగే చూడండి, 2 అనేది 16ని భాగిస్తే ఈ 2 అనేది 4ను కూడా భాగిస్తుంది. మీరు రిలేషన్ చూసుకోవాలి. ఈ 2 అనేది 36ని భాగిస్తే ఈ 2 అనేది 6ని కూడా భాగిస్తుంది. అంటే ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది. ఓకేనా? ఈ 2 అనేది 64ను భాగిస్తే ఈ 2 అనేది 8ని కూడా భాగిస్తుంది. అట్లా మనం చూసుకుంటాం. కాబట్టి పి అనేది ఒక ప్రధాన సంఖ్య, ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం. ఇప్పుడు దీనికి సంబంధించి
దీన్ని ఒక చిన్న స్టేట్మెంట్గా మాత్రమే లెక్కలో వాడతాం, సింగ్స్ అని రాస్తాం. కానీ దీనిలో చాలా కాన్సెప్ట్ ఉంది. దీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇబ్బంది పడద్దు. ఇప్పుడు మళ్ళీ చూడండి, 3 అనేది 36ని భాగిస్తుంది. 36 అంటే ఏ స్క్వేర్కి ఇక్కడ, కాబట్టి ఈ 36 దేనికి సంబంధించింది? 6కు సంబంధించింది. ఈ 3 అనేది 6ను కూడా భాగిస్తుంది. కాబట్టి పి ఒక ప్రధాన సంఖ్య, ఏ ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది. ఇది దీని మీద మనం ఒక క్లాస్ చెప్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పేజ్ నెంబర్ 14లో ఎగ్జాంపుల్ 7 ఉదాహరణ 7 చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క, ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ. √2ని కారణీయ సంఖ్య అని చూపండి. √2ని కారణీయ సంఖ్య అని చూపండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి ఒకసారి, √2 కారణీయ సంఖ్యను చూపాలి అంటే లెక్కలో మనకి 2 పద్ధతుల ద్వారా నిరూపించవచ్చు. ఒకటి ప్రత్యక్ష పద్ధతి, 2 పరోక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతిలో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పరోక్ష పద్ధతిలో ఏమంటామంటే వాడు ఏదైతే చూపించమన్నాడో దానికి విరుద్ధంగా మనం ఒకటి అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ √2ని కారణీయ సంఖ్య అని చూపించమన్నాడు, మనం ఏం చేస్తాం? పరోక్ష పద్ధతిలో వెళ్ళి √2ని అకరణీయ సంఖ్య అనుకోండి అని స్టార్ట్ చేస్తాం. అంటే పరోక్ష పద్ధతిలో ఒక తప్పుడు భావనని మనం క్రియేట్ చేసి చివరిలో తప్పు వస్తుంది, చివరిలో రాంగ్ వచ్చేటట్టు మనం చూసుకుంటాం అన్నమాట. అట్లా ఎందుకు రాంగ్ వచ్చింది? మనం తప్పు అనుకున్నాం కాబట్టి. అది √2 కారణీయ సంఖ్యే. అదవుతుందా? చూడండి, √2ని కారణీయ సంఖ్య అని చూపించమన్నాడు. సపోజ్ మనం ఫస్ట్ ఏమనుకుంటాం అంటే √2ని అకరణీయ సంఖ్య అనుకోనము అని తీసుకొస్తాం. √2 అకరణీయ సంఖ్య అనుకోను. √2 అకరణీయ సంఖ్య అంటే అకరణీయ సంఖ్యలు ఏ మోడల్లో ఉంటాయి? p/q రూపంలో ఉంటాయి లేదా a/b రూపంలో ఉంటాయి. దేర్ఫోర్ దీన్ని కూడా అట్లా రాసుకోవచ్చు కదా, √2 ఈజ్ ఈక్వల్ టు a/b such that b is not equal to 0, a, bలు చూడండి. √2 అకరణీయ సంఖ్య అన్నా ఉంటే అకరణీయ సంఖ్యలన్నీ భిన్న రూపంలో అన్నా ఉంటాయి. కాబట్టి √2 ఈజ్ ఈక్వల్ టు a/b, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a, bలు పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాలు అంటే మీకు ఆల్రెడీ పార్ట్ 2 వీడియోలో ఆల్రెడీ చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, తర్వాత చూసుకోండి. పరస్పర ప్రధానాంకాలు అంటే ఈ రెండిటికి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటుంది. పరస్పర ప్రధానాంకాలు అంటే ఉమ్మడి కారణాంకం ఒకటి ఉంటుంది, ఒకటి అనే సంఖ్య ఉంటుంది. కాబట్టి వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఉమ్మడి కారణాంకం ఒకటిగా గల సంఖ్యలని పరస్పర ప్రధానాంకాలు అంటారు. అవి తర్వాత ఇప్పుడు a, bలు ఏమనుకున్నాం? పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాం. నేనేం చేస్తున్నానంటే b నుండి తీసుకొస్తున్నాను, అడ్డగుణకారం చేయండి. ఇప్పుడు b × √2 ఈజ్ ఈక్వల్ టు a, ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేయండి. b × √2 ఈజ్ ఈక్వల్ టు a, ఇరువైపులా వర్గం చేస్తే ఎట్లా అవుతుంది? b × √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². అట్లాగే ఈ స్క్వేర్ అనేది bకి వస్తుంది, ఈ స్క్వేర్ అనేది √2 కూడా వస్తుంది. అంటే b² × √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². ఎక్కడైనా చూసుకోండి స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ఫోర్ 2 × b² ఈజ్ ఈక్వల్ టు a². 2 × b² ఈజ్ ఈక్వల్ టు a². మనం ఏ అనేది ఏమనుకున్నాం? ఒక ధనపూర్ణ సంఖ్య. ఓకేనా? ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఒక సంఖ్యని 2 × సంథింగ్ అని రాసామంటే ఆ సంఖ్య 2తో భాగించబడుతుంది అనగా. ఇప్పుడు సపోజ్ 36 అనే నెంబర్ ఉంది,
36ని మనం 2 ఇంటూ 18 అని రాస్తాం. ఈ 36ని 2 ఇంటూ 18 అని రాసామనంటే ఈ 2 అనేది 36ని భాగిస్తుందనగా. అట్లాగే సేమ్ కూడా ఇక్కడ ఒక నెంబర్ని 2 ఇంటూ సంథింగ్ అని రాసామనంటే ఈ 2 అనేది దీన్ని భాగిస్తుంది. అంటే ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది. ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది. మనకు లెక్క ప్రకారం 2 ఏంటిది? ప్రధాన సంఖ్య. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. పి అనేది ఏ స్క్వేర్ని భాగిస్తే పి అనేది మళ్ళా ఏని కూడా భాగిస్తుంది. దేర్ఫోర్ 2 ఏని కూడా 2 భాగిస్తుంది. నాకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పి అనేది ప్రధాన సంఖ్య, ఏ స్క్వేర్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది. పి ప్లస్లో 2 వచ్చింది అంతే. దేర్ఫోర్ ఏ స్క్వేర్ని 2 భాగించింది కాబట్టి దీని ప్రకారం ఏని కూడా 2 భాగించింది. దేర్ఫోర్ ఒక సంఖ్య 2చే భాగించబడుతుంది అని అంటే, ఇప్పుడు 6 అనే సంఖ్య 2తో భాగించబడుతుంది అని అంటే 6ని 2 ఇంటూ 3 అని రాసుకుంటాం. అంటే 2 ఇంటూ సంథింగ్ అని రాసుకుంటాం. 2 ఇంటూ 3 అని రాస్తాం 6ని. అంటే మనకి ఇక్కడ 6 అనే వాల్యూ తెలుసు కాబట్టి పక్కన 3 రాసాం. ఇక్కడ ఏ అనేది 2తో భాగించబడుతుంది. ఇక్కడ 6 అనేది 2తో భాగించబడుతుంది కాబట్టి 2 ఇంటూ సంథింగ్ అని రాసాం. ఇక్కడ ఏ అనేది 2తో భాగించబడుతుంది కాబట్టి ఏని కూడా దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ సి కాన్స్టెంట్. ఇక్కడ 6 అనే వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ మనకు 3 వచ్చింది. ఇక్కడ ఏ అనే వాల్యూ మనకు తెలియదు కాబట్టి సంథింగ్ ఇంటూ సి. ఓకేనా? 2 ఇంటూ సంథింగ్, దాన్నే మనం సి అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇరువైపులా వర్గం చేయండి. లేదా ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒకటో ఈక్వేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 2cని 1లో ప్రతిక్షేపించగా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2cని 1లో మనం ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? 2b² ఈజ్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లస్లో 2c పెట్టే అంతే, హోల్ స్క్వేర్ అదే ఉంది. ఈ స్క్వేర్ అనేది దీనికి వస్తుంది, సికి కూడా వస్తుంది. కాబట్టి 2b² ఈజ్ ఈక్వల్ టు 4c². 2 1s 2 2s. దేర్ఫోర్ b² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c². మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది కనబడుతుందా? ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ స్క్వేర్ చేసాం. 2b² ఈజ్ ఈక్వల్ టు 4c² వచ్చింది. 2 1s 2 2s. దేర్ఫోర్ b² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c² మిగిలింది మనకి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈక్వేషను రెండు ఒకే రూపంలో ఉన్నాయి. కాబట్టి ఏ బీలు సీలు మాత్రమే మారినాయి. ఇక్కడ ఏమన్నాం? 2b² ఈజ్ ఈక్వల్ టు a² ఉన్నప్పుడు ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది అన్నాం. అట్లాగే b² ఈజ్ ఈక్వల్ టు 2c² ఉన్నప్పుడు b²ని 2 భాగిస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ని ఏ విధంగా అయితే 2 భాగించిందో ఇక్కడ b² కూడా 2 భాగిస్తుంది. Therefore, b² ని 2 భాగిస్తుంది. 2 భాగిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది, b² ని 2 భాగిస్తుంది. కాబట్టి ఏని కూడా 2 భాగించింది. కాబట్టి ఇక్కడ కూడా బిని కూడా 2 భాగించింది. బిని కూడా 2 భాగిస్తుంది. చూడండి, మనం ఏ బీలు ఏమనుకున్నాం? ఫస్ట్ పరస్పర ప్రధానాంకాలు అంటే ఉమ్మడి కారణాంకం 1 రావాలి. కానీ ఇక్కడ ఏని 2 భాగించింది, బిని 2 భాగించింది. అంటే ఈ రెండింటికి కామన్గా 2 భాగిస్తుంది. అంటే ఈ రెండింటికి కారణాంకం 2 వచ్చింది.
ఏ కామా బిల ఉమ్మడి కారణాంకం 2. 4 నిమిషాలు 40 సెకండ్లు. నొక్కు. ఇది తప్పు. ఎందుకంటే ఇది విరుద్ధం, ఇట్లా రాకూడదు మనకి. దిస్ ఈజ్ కాంట్రడక్షన్ అంటాం ఇంగ్లీష్లో. ఉమ్మడి కారణాంకం 2 రాకూడదు. ఎందుకు? ఏ కామ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు. అటు ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే రావాలి. కానీ ఉమ్మడి కారణాంకం ఇక్కడ 2 వచ్చింది. ఎందుకంటే ఏని 2 భాగించి బీని 2 భాగిస్తే ఎట్లా వస్తుంది? కాబట్టి ఏ కామ బీలు ఉమ్మడి కారణాంకం 1 వచ్చినప్పుడు ఇది రైట్. 2 వచ్చింది కాబట్టి ఇది విరుద్ధం. దేర్ ఫోర్ ఇది ఎందుకు వచ్చింది? దేర్ ఫోర్ √2 అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది. దేర్ ఫోర్ √2 అనేది కర్ణీయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం వాస్తవ సంఖ్యలు 10th క్లాస్ పాఠ్యపుస్తకం నుంచి మొదటి పాఠం వాస్తవ సంఖ్యల్లో పేజ్ నెంబర్ 15 ఎగ్జాంపుల్ 9 3√2 అనేది కర్ణీయ సంఖ్య అని చూపించమన్నాడు. 3√2 అనేది కర్ణీయ సంఖ్య అని చూపండి. సేమ్ మీకు కర్ణీయ సంఖ్యల ప్రాపర్టీస్ కనుక గుర్తుంటే మొత్తం ఈ లెక్కలన్నీ ఒకే మోడల్లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం సింపుల్ వేళాలన్నా చేసుకోవచ్చు, లేదంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. చూడండి, సేమ్ 3√2 అనేది అకరణీయ సంఖ్య అనుకోము. సేమ్ ప్రతి ఈ మోడల్లో ఉన్న కర్ణీయ సంఖ్యలోని చూపించండి అనే ప్రతి దాంట్లో మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని కర్ణీయ సంఖ్య అని చూపించమన్నప్పుడు ఇచ్చిన నెంబర్ని 3√2 అనేది అకరణీయ సంఖ్య అనుకొని మోని స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే ఇది అకరణీయ సంఖ్య అవుతుందో మనం 3√2ని ఒక భిన్న రూపంలో p/q రూపంలో రాసుకోవచ్చు. ఎందుకంటే అకరణీయ సంఖ్యలన్నీ భిన్న రూపంలో ఉంటాయి కాబట్టి. a/b సచ్ దట్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ కామా బీలు పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాల గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను. పరస్పర ప్రధానాంకాలు అంటే రెండు సంఖ్యల పరస్పర ప్రధానాంకాలు అవ్వాలి అని అంటే ఆ రెండిటికి ఉమ్మడి కారణాంకం 1 అయి ఉండాలి. ఆల్రెడీ నా వీడియో పార్ట్ 2లో చెప్పడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 3ని తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? √2 ఈజ్ ఈక్వల్ టు a/3b. ఇప్పుడు సంఖ్యా సమితిలో ఉన్న ప్రతి సంఖ్య పరస్పర ప్రధాన సంఖ్యలో ఉంటుంది. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలో ఉన్న ప్రతిదీ పూర్ణ సంఖ్యలో కూడా ఉంటుంది. అంటే ఏ కామా బీలు పరస్పర ప్రధానాంకాలు అవుతాయి, అట్లాగే ఏ కామా బీలు పూర్ణాంకాలు కూడా అవుతాయి. ఏ కామా బీలు పూర్ణాంకాలు కావున a/3b అనేది ఏమవుతుంది? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఏ కామా బీలు పూర్ణాంకాలు కాబట్టి a/3b అనేది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఎప్పుడైతే a/3b అకరణీయ సంఖ్య అయిందో √2 కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. దేర్ ఫోర్ √2 కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ మనకి √2 కరణీయ సంఖ్య అవుతుందని మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఎందుకు కరణీయ సంఖ్య? 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్ ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలకు కనుక వర్గమూలం వేస్తే అవన్నీ కరణీయ సంఖ్యలు అయిపోతాయి. కాబట్టి √2 అనేది అకరణీయ సంఖ్య అని వచ్చింది. కాబట్టి ఇది తప్పు. దేర్ ఫోర్ ఇది విరుద్ధం. మీకు సిన్స్ √2 అనేది
కరణీయ సంఖ్య. √2 అనేది కరణీయ సంఖ్య, కానీ ఇక్కడ మనకి అకరణీయ సంఖ్య అని వచ్చింది. ఎందుకు తప్పు వచ్చింది? ఇచ్చిన సంఖ్యని అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి ఇది తప్పు వచ్చింది. దేర్ఫోర్ 3√2 అనేది ఒక కారణీయ సంఖ్య. ఇంకంతే. మీరు కనుక ఇవన్నీ ఒకే మోడల్లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిన్న మనం √2 కరణీయ సంఖ్య అని చూపండి అని ఒక లెక్క చేసాం. √2 అకరణీయ సంఖ్య అని తీసుకొని దాన్ని a/b రూపంలో వ్యక్తపరిచి 2 అనేది a² భాగిస్తే ఏను భాగిస్తుంది అని, a = 2 × c అని మళ్ళీ దాన్ని హోల్ స్క్వేర్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే a, b 2 అనే ఉమ్మడి కారణాంకం వస్తుంది. ఆ రెండింటిని పరస్పర ప్రధానాంకాలు కాబట్టి అది తప్పు అని చెప్పుకున్నాం. అప్పుడు √2 కరణీయ సంఖ్య అన్నాం. అదే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళి చివరిదాకా ఒక అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్య యొక్క లబ్ధం కరణీయ సంఖ్య అవుతుంది అని, 3√2 అనేది కూడా కరణీయ సంఖ్య అవుతుంది అని చూపించవచ్చు. ఇట్లా కాకుండా ఆ మోడల్లో కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చింది ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 10వ తరగతి లెక్కల పుస్తకంలో మొదటి పాఠం వాస్తవ సంఖ్యల నుంచి పేజ్ నెంబర్ 15 ఎగ్జాంపుల్ 10 ఏమిచ్చాడంటే √2 + √3 అనేది కరణీయ సంఖ్య అని చూపమన్నాడు. సేమ్ ప్రాసెస్ మనం పరోక్ష పద్ధతిలో √2 + √3 అనేది అకరణీయ సంఖ్య అని తీసుకుంటాం. మామూలుగా అయితే ఈ లెక్కని మనం 2 మోడల్స్లో చేయొచ్చు. ఎట్లా అంటే √2 అనేది అకరణీయ సంఖ్య అని తీసుకొని చివరిలో మనకి √2 ఇది విరుద్ధం అని √2 కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేస్తాం. అట్లాగే √3 అనేది అకరణీయ సంఖ్య అని తీసుకొని చివరిలో మనకి √3 కరణీయ సంఖ్య అని వస్తుంది ఆన్సర్. దేర్ఫోర్ 2 కరణీయ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అవుతుందా అంటే కొన్నిసార్లు కాదు. దానికోసమని నేనేం చేస్తున్నానంటే ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఎందుకు అంటారేమో, 2 కరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్య కాదు. సపోజ్ √2 అనేది కరణీయ సంఖ్య, -√2 కూడా కరణీయ సంఖ్య. ఈ రెండింటి మొత్తం 0 అయింది. కానీ ఆ విషయంలో అందుకని నేను ఈ ప్రాసెస్ జరుగుతున్నాను. ఇప్పుడు ఏమని చేస్తున్నా అంటే √2 + √3 అనేది అకరణీయ సంఖ్య అనుకుందాం. √2 + √3 అకరణీయ సంఖ్య అనుకుంటే, అకరణీయ సంఖ్య అనుకున్నప్పుడల్లా దాన్ని మనం భిన్న రూపంలో రాసుకోవచ్చు. √2 + √3 = a/b such that b is not equal to 0. a, bలు పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాలు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. 2 సంఖ్యలకి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటే వాటిని పరస్పర ప్రధానాంకాలు అంటాం. అది పార్ట్ 2 వీడియోలో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, తర్వాత చూసుకోండి. ఇక ఇప్పుడు √3ని అవతల పంపిద్దాం. √2 = a/b - √3 ప్లస్ √3 అవతలకి వెళ్తే -√3 అవుతుంది. అవతల ప్లస్ అన్నది అవతలకి వెళ్తే మైనస్ అవుద్ది, మైనస్ అవతలకి వెళ్తే ప్లస్ అవుద్ది, ఇంటూలో ఉన్నది అవతలకి వెళ్తే డివైడెడ్ బైలోకి వెళ్తుంది, డివైడెడ్ బైలో ఉన్నదన్న అవతలకి వెళ్తే ఇంటూలోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు +√3 అవతల పంపించాం, -√3 అయింది. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే √2 హోల్ స్క్వేర్ = a/b - √3 హోల్ స్క్వేర్. ఎక్కడైనా సరే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకనంటే √2 అంటే పవర్లో 1/2 అని అర్థం. హోల్ స్క్వేర్ కాబట్టి 2 క్యాన్సిల్ కాబట్టి √2 ఎప్పుడైనా రూట్కి హోల్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 2 ఇది a - b హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b². ఇది మనకు తెలిసిన ఫార్ములా. a - b హోల్ స్క్వేర్, a² అంటే a + b ఇదేగా, a² / b² మైనస్ 2ab అన్నారు, 2 × a × b అంటే 2 ×
ఏ బై బి ఇంటూ √3 ప్లస్ బి స్క్వేర్ అంటే బి ప్లస్లో √3 ఉంది, √3 హోల్ స్క్వేర్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఇక్కడ మైనస్ 2 ఇంటూ ఏ బై బి ఇంటూ √3 ప్లస్ 3, ఈ 3ని అవతల పట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చూడండి, ఈ మొత్తం పదాన్ని ఇటు తీసుకురండి, ఒక్క √3ని అవతల ఉంచుదాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. చూడండి 2 ఈ ప్లస్ 3 అవతలకు వస్తే -3. ఓకేనా? ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవతలకు వస్తే ఇది ప్లస్ ఉంది, ఇటు వస్తే మైనస్ అయింది, మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఏముంటుంది -2 ఇంటూ ఏ బై బి √3, అంటే -2ab బై √3ని ఒక్కదాన్ని ఇటు ఉంచి మిగతా 2 పదాలను మనం ఇటు పక్కకి తీసుకొచ్చాం అనమాట. 2 -√3 అయింది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అయింది. ఓకేనా? 2 -√3 అంటే -1. పెద్ద సంఖ్యలో చిన్న సంఖ్య పోతే పెద్ద సంఖ్యకు ముందు ఏ గుర్తుందో ఆ గుర్తును మనం వేస్తాం కాబట్టి -1 మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఏ బై బి √3. ఇప్పుడు ఆ ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న మైనస్ని ఇటు తీసుకొస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు అవతల ఉన్న మైనస్ ఇటు వస్తే ఇక్కడ గుర్తులన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు 1 ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ బై బి ఇంటూ √3. √3 ఒక్కదాన్ని వదిలించి ఈ మొత్తం ఒకటి తీసుకురండి, అది చూసుకోవచ్చు కదా. ఈ రెండింటి ఎల్సిఎం బి స్క్వేర్, ఇప్పుడు బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ ఇటు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ బై బి ఇంటూ √3. ఓకేనా? ఇప్పుడు అడ్డగుణకారం చేస్తే ఈ 2a కిందకి ఈ b పైకి వెళ్ళుద్ది, అప్పుడు మనకేమవుతుంది √3 ఈజ్ ఈక్వల్ టు, సరే మీకు అర్థం కావడం కోసం రాస్తాను, b ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఈ 2a కిందకు వస్తుంది 2 ఇంటూ ఏ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3. ఏం చేయలేదమ్మా, √3 ఒక్కదాని అవతల నుంచి ఈ 2a బై బిని ఇటు తీసుకొచ్చా, 2aనేమో ఇటు కిందకు వస్తుంది, b పైకి వెళ్తుంది, అంటే b ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 2a కిందకు వస్తే 2ab స్క్వేర్. ఇక్కడ రండి, ఇక్కడ బి స్క్వేర్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రెండు బీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బి స్క్వేర్ రాసాం, ఒకటి కొట్టుపోతే ఇంకోటి కొట్టుపోయింది, పైన కింద ఒకటి మిగిలింది మనకి. దేర్ఫోర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2ab ఈజ్ ఈక్వల్ టు √3. ఇక్కడ మనకి ఏ కామా బీలు పరస్పర పదానాంకాలు అంటే పూర్ణాంకాలు కూడా అయ్యి ఉంటాయి. దేర్ఫోర్ ఏ కామా బీలు పూర్ణాంకాలు కాబట్టి ఏమవుతుంది, బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2ab, అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయినా రాసుకోవచ్చు, ఎటైనా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2ab అనేది అకరణీయ సంఖ్య అవుతుంది, ఎందుకంటే భిన్న రూపంలో ఉంది కాబట్టి. బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2ab అనేది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది అకరణీయ సంఖ్య ఏంటంటే ఇది అకరణీయ సంఖ్య ఏంటంటే ఇది కూడా అకరణీయ సంఖ్య అవుతుందా. బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2ab అనేది ఒక అకరణీయ సంఖ్య ఏంటంటే ఇది అకరణీయ సంఖ్య ఏంటంటే ఇది కూడా అకరణీయ సంఖ్య అవుతుందా. దేర్ఫోర్ √3 అనేది కూడా అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది విరుద్ధం, ఎందుకంటే మనం ఇందాక లెక్కలు ఉండగా √3 అనేది ఒక కరణీయ సంఖ్య అని చూపించాం. దేర్ఫోర్ ఇది విరుద్ధం, సిన్స్ √3 అనేది కరణీయ సంఖ్య. ఇది మనకు విరుద్ధం ఎందుకు వచ్చింది, √3 అనేది కరణీయ సంఖ్య కాబట్టి. ఈ విరుద్ధం ఎందుకు వచ్చింది, మనం √2 ప్లస్ √3 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి. దేర్ఫోర్ √2 ప్లస్ √3 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది
పరోక్ష పద్ధతిలో చూపించినప్పుడు మనం ఒక తప్పుడు భావనని మనం క్రియేట్ చేసుకుని వెళ్తాం. చివరిలో మనకి ఆన్సర్ కూడా తప్పే వచ్చింది. ఎందుకు తప్పు వచ్చిందంటే మనం తప్పుగా ఊహించాం కాబట్టి. వాడిచ్చింది రైట్. దేర్ ఫోర్ √2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కింద స్టెప్ రాయాలి. ఇక్కడ రాసాను. దేర్ ఫోర్ √2 + √3 అనేది కరణీయ సంఖ్య అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్ట్. థ్యాంక్ యూ.